ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ లో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఉప ఎన్నికకు 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. 3000 మంది పోలింగ్ సిబ్బంది, 2000 మంది పోలీసులు ఉప ఎన్నిక విధుల్లో పాల్గొనున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మొత్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, ఏంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి పోలింగ్ సంబంధించి? రైట్ శంకరి, ప్రస్తుతానికి అయితే మనం జూబ్లీహిల్స్ డిఆర్సీ సెంటర్ దగ్గర ఉన్నాం, డిస్ట్రిబ్యూట్ రిసెప్షన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతానికి ఇక్కడ అందరికీ ఎన్నికల సిబ్బంది అయితే చేరుకుంటా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ర్యాండమైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరికొద్దిసేపట్లో మధ్యాహ్నం నుంచి పూర్తిగా కూడా ఈ యొక్క ఈవీఎంలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవబోతోంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత అందరూ కూడా తమ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఈ ఎక్విప్మెంట్ బ్యాలెట్ కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించిన రవాణా సౌకర్యాలు కానీ అన్ని కూడా ఎలక్షన్ సిబ్బంది అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 తర్వాత పూర్తిగా సిబ్బందికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈసారి చూసుకున్నట్లయితే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 226 పైగా కూడా క్రిటికల్ పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు. మొత్తంగా చూసుకుంటే 139 పోలింగ్ ప్రాంతాల్లో 403 పైగా కూడా ఈ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్బాల్ గారు ఉన్నారు, జాయింట్ సిపి. తను దగ్గర ఉండి పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎలక్షన్ కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలక్షన్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఎలా జరుగుతున్నాయి సార్ ఎలక్షన్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి? అది ఇప్పుడు నేను ఇక్కడ డిఆర్సీ సెంటర్లో వచ్చాను. సో ఇక్కడ కూడా మంచి అరేంజ్మెంట్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆఫ్టర్ లంచ్ తర్వాత అది ఎక్కడ నుంచి పోలింగ్ స్టేషన్ లొకేషన్కు స్టార్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ హోపింగ్ దాట్ విదిన్ 2-3 అవర్స్ ఆఫ్టర్ లంచ్ ఇది పోలింగ్ స్టేషన్ లొకేషన్లో పోలింగ్ మెటీరియల్ షిఫ్టింగ్ చేస్తున్నారు. సో మన సైడ్ నుంచి కూడా మొత్తం ఫోర్సెస్ నేను డిప్లాయ్ చేశాను. ఇప్పుడు కూడా మన ఫోర్స్ లొకేషన్లో ఉంటున్నారు. సో దాట్ పార్ట్ చాలా మంచిగా, చాలా చక్కగా లా ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం జరుగుతుంది. పోలీస్ బందోబస్తు గురించి కూడా మొత్తం మైన్యూట్గా బందోబస్తు నేను పెట్టాను. సో సిపి గారు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత లోకల్ కండిషన్ చూసి మొత్తం ఫాలో చేస్తున్నాను. అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి కూడా హాఫ్ సెక్షన్స్ పారామిలిటరీ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. తర్వాత పోలింగ్ స్టేషన్స్ ఈచ్ పోలీస్ స్టేషన్స్కి కూడా పోలీస్ వ్యవస్థ చేశాను. మహిళా పోలీస్ కూడా నేను పెట్టాను. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా, హోంగార్డ్ కూడా ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్కి కూడా పెట్టాను. సో వీఆర్ ట్రయింగ్ టు provide at least one women constables in all polling locations. So that will help women ke help cheste help kostundi. So that is the things. Special striking force kuda pettanu. Law and order situation చూసి పికెట్ కూడా అరేంజ్ చేశాను. పెట్రోలింగ్ కూడా ఇంటెన్సిఫై చేశాను. ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ ఇప్పుడు 1761 మన సివిల్ పోలీస్, మన హైదరాబాద్ సిటీ పోలీస్ నేను డిప్లాయ్ చేశాను. ఇంకా 8 కంపెనీ కూడా పారామిలిటరీ ఫోర్స్ కంపెనీ కూడా ఉన్నాయి. ఇది 761 తర్వాత ఇది 8 కంపెనీ. సో ఇది కూడా డిప్లాయ్మెంట్ చేశాను. సో వీఆర్ కంఫర్టబుల్ అండ్ డెఫినెట్లీ విల్ do a proper election without any law and order situation. అంటే గతంలో కన్నా కూడా పోలింగ్ సంబంధించినటువంటి అంటే క్రిటికల్ స్టేషన్స్ పెరిగాయి. దాంతో పాటుగా ఈసారి మీరు డ్రోన్ సంబంధించినటువంటి తీసుకొస్తున్నారు. డ్రోన్ సర్వేలెన్స్ కూడా సాయంత్రం మాకు చెప్పబోతున్నారు. సో ఈసారి
ఆ స్టేషన్ అన్నింటిలో కూడా డ్రోన్స్ ఉంటాయని చెప్తున్నారు. సో ఎందుకని క్రిటికల్ పోలీస్ స్టేషన్ క్యాసెస్ పెరిగాయా, లేదంటే మాక్ వైలేషన్స్ పెరిగాయా, లేదంటే ఎందుకని ఈసారి డ్రోన్స్ తీసుకొస్తా ఉన్నారు? ఎందుకంటే ఆల్రెడీ పోలింగ్ స్టేషన్స్కి వెబ్కి సంబంధించినటువంటి ఎలాగో ఉంటుంది ఫ్రీక్వెన్సీ. అది సిటీలో చాలా మంది వస్తున్నారు. అది 100 మీటర్ లైన్ దగ్గర 200 మీటర్ లైన్ దగ్గర చాలా మంది గ్యాదరింగ్ చేస్తున్నారు. ఇది మొత్తం మానిటరింగ్ కోసం ఇది జోన్ పెట్టారు ఒక థింగ్. తర్వాత అది కంటిన్యూస్గా పోలింగ్ లొకేషన్లో కూడా మానిటరింగ్ కోసం ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి పెట్టారు. సో వీఆర్ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటెడ్ బికాస్ ఫస్ట్ టైం మన హైదరాబాద్లో డ్రోన్ పెడుతున్నాను. సో ఇది డ్రోన్ ఫీడింగ్ కూడా లైవ్ ఫీడింగ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీస్కి, తర్వాత డైరెక్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్కి కూడా, కమాండ్ కంట్రోల్కి కూడా వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మానిటర్ ద సిచ్యువేషన్ అండ్ లైవ్ ఇన్పుట్ తీసుకొని మన రీఎన్ఫోర్స్మెంట్ ఆర్ ఎనీ అదర్ సిచ్యువేషన్ విచ్ రిక్వైర్డ్ అది ఫోర్స్ పంపిస్తాను. అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కోసం ఇది చేస్తున్నాను. నిన్న సాయంత్రం 6 తర్వాత ఎలాగో ప్రచార పర్వం పూర్తయిపోయింది. క్యాండిడేట్తో పాటు 2-3 మాత్రమే ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ కొంతమంది ఇంకా ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంటే మిగతా వాళ్ళు కూడా చెప్తామని ప్రస్తుతం క్యాండిడేట్స్. సో వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో అలాంటి వాళ్ళని గుర్తించారా, బయటకు పంపించారు? అది నిన్న నైట్లో నేను 6 o'clock టైంలో 5 o'clock తర్వాత నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అది ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను మెయిన్ పీసీఆర్కి చెప్పి మొత్తం హోటల్ కానీ గెస్ట్ హౌస్ కానీ, తర్వాత కమ్యూనిటీ హాల్, సాదీఖానా ఇలాగా ప్లేసెస్లో చెకింగ్ జరుగుతుంది. మన సైడ్లో కూడా మొత్తం పోలీస్ ఫోర్స్ వెళ్ళి సెక్టర్ ఎస్ఐ కూడా బీసీ పెట్రోల్ వెహికల్ మొత్తం ఇది పని చేస్తున్నారు ఇప్పుడు. సో వీఆర్ డ్రాగింగ్ ద పీపుల్, ఫ్లషింగ్ అవుట్ ద పీపుల్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ. అలాగే ఫోన్ పేలు, గూగుల్ పేలకు సంబంధించి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న నుంచి అవి ఎక్కువైపోయాయని చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మొబిలైజ్ చేస్తున్నారు. సో ఇంటింటికి వెళ్ళి ప్రచారంలో కూడా ఇది కూడా భాగంగా చేస్తున్నారని చెప్పేసి అన్నారు. మన డిఓ ఆఫీస్లో కూడా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఉన్నాయి. ఇది కూడా నిఘా పెడుతున్నారు. when we will receive any complaint, definitely we will take a proper action. And మన సైడ్లో కూడా నిఘా పెడుతున్నాను. సో డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లోనే దాదాపుగా ఈవీఎంకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరెవరికి ఏ పోలింగ్ స్టేషన్స్ అయితే కేటాయించారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి. సో డిఆర్సీ సెంటర్ నుంచి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత పూర్తిగా కూడా ఒక పోలింగ్ స్టేషన్లకి ఒక సామాగ్రిని తరలించే ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. రేపు ఉదయం దాదాపుగా 5 గంటలకి పక్కాగా పూర్తిగా ఈ మాక్ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా మాక్ పోలింగ్లో 59 నోట్స్ కంటెస్ట్ చేస్తారు. 58 క్యాండిడేట్స్ ఒక నోటా సంబంధించినటువంటి ఈ మాక్ పోలింగ్ సంబంధించి చేసిన తర్వాత దాదాపుగా 6 గంటల ప్రాంతంలో పక్కాగా పూర్తిగా వీవీప్యాట్ స్లిప్ల నుంచి పూర్తిగా ఆర్ఓ నుంచి ఒక లెటర్ తీసుకొని ఈ పోలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే దానికి సంబంధించి ప్రతిసారి కొన్నిసార్లు ఈవీఎం మొరాయిస్తూ ఉంటుంది. సో 2 గంటలు 3 గంటలు లేట్ అవుతూ ఉంటుంది. ఈసారి మాత్రం అదనంగా 20% ఈవీఎంలు కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గరలోనే పెడుతున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఏర్పాట్లు అయితే చక్కా జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం కల్లా అన్ని పోలింగ్ స్టేషన్లకి సిబ్బంది వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు.